నేను జీఆర్ మహర్షి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్టుందంటే, బయటేమో పల్లకీ మోత, ఇంట్లో ఈగల మోత. అంటే బయట ఆయన ఎక్కడికెళ్ళినా గూడా ఆయనకి సౌత్ ఇండియా ఏదో ఆలయాలు టూర్ ఎళ్లారు. అద్భుతమైన ఆలయ మర్యాదలు ఇవన్నీ ఓకే. ఢిల్లీకెళ్తే మోదీ గారు చాలా ఆప్యాయంగా పలకరించారు. ఆప్యాయంగా పలకరించడమే గాకుండా మీరేదో హిమాలయాలకు వెళ్ళబోతున్నారా అన్నట్టుగా ఏదో జోక్ కూడా చేశారు. ఇవన్నీ మనం చూస్తున్నాం, పత్రికల్లో చూస్తున్నాం, చదువుతున్నాం. అంటే ఇక్కడ ఆయన ఢిల్లీ లెవెల్‌లో ఆయనకు బాగుంది. అంతా బానే ఉంది గానీ, పిఠాపురంలో మాత్రం అంతా గందరగోళంగా ఉంది. పిఠాపురంలో ఏమిటంటే, ఈ మధ్య వర్మ గారు ఒక ట్వీట్ చేశారు. అదేమిటంటే, కష్టపడి సాధించిన విజయమే విజయము అని. తర్వాత ఏమైందో, ఏం జరిగిందో మనకు తెలీదు గానీ, ఆయన లేదు, లేదు నేనేదో ఒక సోషల్ మీడియా వాళ్ళకి ఈ అప్పజెప్పాను. నా సోషల్ మీడియా ఖాతాలన్నీ వాళ్ళు ఏదో తప్పు చేశారు. నాకు సంబంధమే లేదు. నేను అననే లేదు. నాకేం సంబంధము అని ఆయనేదో అంటే వర్మ గారి లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడికి సంబంధించిన సోషల్ మీడియా సంస్థ అంటే సోషల్ మీడియా సంస్థ అంటే అదేం పెద్ద అద్భుతంగా ఉండదు కదా. మన టెస్లా కంపెనీనో లేకపోతే టాటా వాళ్ళ కంపెనీనో కాదు కదా. ఏదో ఒక మామూలు సంస్థకు అప్పచెప్పింటారు వాళ్ళు. ఈ మామూలు సంస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగులు ఎవరికైనా సరే వర్మ గారికి సంబంధించి పర్సనల్గా ఒక ట్వీట్ చేసే దమ్ము ధైర్యం ఉంటుందా జనరల్గా? అంటే ఎవరు వర్మ గారే కానక్కర్లే, ఎవరైనా సరే తాము ఎవరితోనైనా ఒక ఒప్పందం కాంట్రాక్ట్లో ఉన్నప్పుడు ఆయన్ని డ్యామేజ్ చేసే ఒక ట్వీట్ని వాళ్ళు చేయగలరా? కానీ ప్రాక్టికల్గా అది ఏదో ఇది అసాధ్యం అనిపిస్తుంది. కాబట్టి వర్మ గారు ఏదో అనేశారు. ఇంతకీ పిఠాపురంలో ఏమిటి సమస్య అంటే, పిఠాపురంలో యాక్చువల్గా వర్మ గారు చాలా టీడీపీ తరపున టికెట్ పవన్ కళ్యాణ్ గారికి అది ఇవ్వకపోగా త్యాగం చేసి ఉండకపోతే వర్మ గారు చాలా సులభంగా గెలిచుండేవాళ్ళు. ఎందుకంటే ఆయనకున్న రిప్యుటేషన్ కానీ, పిఠాపురంలో ఆయనకున్న పేరు కానీ. సరే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచుండేవాళ్ళు. ఒకవేళ వర్మ గారి సపోర్ట్ లేకుండా వర్మ గారు ఒకవేళ రెబెల్గా వేసినా సరే పవన్ కళ్యాణ్ గారు గెలిచుండేవాళ్ళు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో కీలకమైన నాయకుడుగా ఆయన తను పోటీ చేసిన ప్రతి వాళ్ళు గెలిచారు కదా. జనసేన తరఫున పోటీ చేసిన అనామకులు కూడా చాలామంది గెలిచిపోయారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఓడిపోవడం అనేది ఈసారి అసాధ్యం. కానీ వర్మ గారికి ఏమో తాను ఏదో త్యాగం చేశాను అనే బాధ ఉండిపోయింది. నిజమే, ఆయన సీటు త్యాగం చేశాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉండాల్సింది. కానీ ఆయన పదవులు ఇవ్వాల్సింది ఎవరు? తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించుకొని పదవులు ఇవ్వాలి. 8 నెలల్లో అనేక పదవులు భర్తీ చేశారు కానీ వర్మ గారిని ఏమీ పట్టించుకోలేదు. ఆ బాధ ఆయనకు సహజంగానే ఉంటుంది, నో డౌట్, ఎవరికైనా ఉంటుంది ఆయన స్థానంలో. ఇంకా అక్కడ సమస్య ఏమిటంటే, ఆ లోకల్గా టీడీపీకి జనసేనకి ఏవో సమస్యలు. జనసేన వాళ్ళేమో మా పవన్ కళ్యాణ్ మేము న్యాయంగానే వాళ్ళు జనసేన నాయకులు ఎదగాలని కోరుకుంటారు కదా. టీడీపీ నీడలో ఉండాలి, టీడీపీ వాళ్ళు చెప్పినట్టు మనం వినాలని ఎందుకు అనుకుంటారు, మా ప్రభుత్వం అనే ఫీలింగ్లో ఉంటారు మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి కాబట్టి. సరే అక్కడ ఏదో లోకల్ కీచులాటలు గొడవలు ఇవన్నీ ఉన్నాయి. ఆయనేమో తన అసహనాన్ని అసంతృప్తిని ఎలా వ్యక్తం చేయాలో తెలియక ఒక ట్వీట్ వచ్చింది. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, వర్మ గారే చేసి ఉంటారు ఇది అని అనుకుంటారు. సరే చేయలేదు అనుకుందాము. కానీ వాస్తవం అసంతృప్తి ఉన్నమాట అయితే వాస్తవమే కదా. పవన్ కళ్యాణ్ అసలు ఆ పిఠాపురం వైపే చూడడు. అంటే అవును, ఆయన సహజంగా ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన స్టేట్లో చూడాల్సిన విషయాలు చాలా ఉంటాయి కదా. ఎవరైనా అంతే, చంద్రబాబు నాయుడు గారు పెద్దస్తమానం కుప్పంలో ఉంటారా ఏంది? ఉండరు కదా. కాబట్టి పిఠాపురం వైపు ఆయన ఇప్పటికి 4-5 సార్లు కూడా రాలేదు. పిఠాపురం ఆడ బాగోగులు పట్టించుకోడు, ఏం పట్టించుకోడు, ఊరికే గెలిచాడు వెళ్ళిపోయాడు అనేది ఒక ఆరోపణ. ఇంకా పవన్ కళ్యాణ్ గారు దానికి చేయగలిగింది కూడా ఏముంది? ఆయన పిఠాపురంలో అది ఏం సమస్యలు ఉన్నాయి అదో పరిష్కరించాలి. ఎవరి ద్వారా పరిష్కరించాలి? వర్మ గారిని నమ్మి వర్మ గారి ద్వారానే పరిష్కరిస్తే అదొక మర్యాద. లేదంటే ఆయనకు తన మనుషులను పెట్టుకుని వాళ్ళ ద్వారా సమస్యలు పరిష్కరిస్తే ఏం జరుగుతుందంటే, వర్మ గారికి ఒక ప్రత్యర్థిని తెచ్చిపెట్టినట్టు ఉంటుందాడ. కాబట్టి అక్కడ ఎక్కడైనా ఈ తలకాయ నొప్పులు అంటే అలయన్స్లో ఉండే తలకాయ నొప్పులు అక్కడ కూడా ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ నిజంగా సీరియస్గా తీసుకుంటున్నారా లేదంటే ఏమిటో మరి. ఇప్పటివరకు 8 నెలలుగా ఆయన రాజకీయాలని ఏం సీరియస్గా తీసుకున్నారో అర్థం కాదు. అంటే ఏదో దీక్ష చేస్తానంటాడు, నేను అదేంటి హిందుత్వాన్ని కాపాడుతానంటాడు, ఆ ధర్మాన్ని పరిరక్షిస్తా అంటాడు. ధర్మాన్ని పరిరక్షించడం, హిందుత్వాన్ని కాపాడడం అనేది కూడా ఒక భాగమే మీ రాజకీయాలు. దాన్ని ఎవరు కాదన్నారు, మీరు బీజేపీతో అలయన్స్తో ఉన్నారు కాబట్టి. కానీ అది కాదు కదా పవన్ కళ్యాణ్ గారి గురించి జనం ఆశించేది. ఒక హీరోగా మీరు పార్టీ పెట్టారు, పార్టీ పెట్టి డక్క మొక్కిలు తిన్నారు, గెలిచారు, ఈరోజు నంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. సరే లోకేష్ గారు నంబర్ 2 అని అందరూ అంటారు కానీ మనమైతే న్యాయంగా అయితే ఉప ముఖ్యమంత్రిని నంబర్ 2 అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు నంబర్ 2 పొజిషన్లో ఉన్నట్టే లెక్క. మరి నంబర్ 2 పొజిషన్లో ఉన్నవాళ్ళు మీరు ఎన్ని చేయాలి? మీ మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళకి ఏమీ చేయడం లేదు. మీరు ఆ దేవాలయం తిరుగుతా, నేను ఈ దేవాలయం తిరుగుతా. ఎప్పుడైనా వచ్చి ఒక పాసింగ్ కామెంట్ అంటే టీడీడీ ఏదో తొక్కిసలాట్లో చనిపోతే క్షమాపణ చెప్పాల్సిందే అంటారు. లేదంటే నేను హోమ్ మినిస్టర్ అయితే మామూలుగా ఉండదంటారు. అవును, మీరు హోమ్ మినిస్టర్ కాకపోయినా కూడా మీకు హోమ్ మినిస్టర్ కంటే ఎక్కువ పవర్స్ ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారితో
నేరుగా పోయి ఏదైనా మాట్లాడి ఒప్పించగల పవర్ మీకుంది. మోదీ గారితో నేరుగా, అమిత్ షా గారితో నేరుగా వెళ్ళి పెద్దగా మామూలుగా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే ఎట్లుంటుంది? అందరికీ తెలిసిన విషయం. 5, 6 రోజులు ఢిల్లీలో వెయిట్ చేయించి గాని అపాయింట్మెంట్ ఇవ్వరు. కాబట్టి ఆయన వెళితే పవన్ కళ్యాణ్ గారు వెళితే ఒక రోజులో అపాయింట్మెంట్ దొరుకుతుంది. అక్కడ వాళ్ళతో మాట్లాడి కూడా అనేక సమస్యలు మీరు పరిష్కరించొచ్చు. మీరే చెప్పారు గదా! 30,000 మంది అమ్మాయిలు జగన్ హయాంలో అదృశ్యమయ్యారని. మీరు అమిత్ షా గారితో కూర్చొని మాట్లాడి కేంద్ర హోంమంత్రి కంటే పవర్‌ఫుల్ ఎవరుంటారు? మీకు స్టేట్ హోంమంత్రితో ఏం పనుంది మీకు? కేంద్ర హోంమంత్రితో మీరే స్వయంగా కూర్చొని మాట్లాడి మీకున్న అన్ని వ్యవస్థలు సీబీఐ దగ్గర నుంచి, ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర నుంచి ఎన్ని వ్యవస్థలు ఉంటాయి కేంద్రంలో. ఆ వ్యవస్థలన్నిటినీ సమీకృతం చేసి అయ్యా మా రాష్ట్రంలో ఉన్న 30,000 మంది అమ్మాయిలు ఏమైనారో ఒకసారి చూడండి, పరిశీలించండి. ఒక్క అమ్మాయి జీవితం కాపాడినా కూడా మీరు రియల్ హీరోనే కదా! అదే 30,000 మంది ఉన్నది నిజమా కాదా అనేది పక్కన పెడితే. కానీ అవేమి చేయడం లేదు కదా! మీరు ఊరికే ఆరోపణలు చేశారు, ఆ బురద వేశారు. అప్పుడు ఆ బురద వేసిన తర్వాత ఏది డ్రగ్స్ ఎక్కడ చూసినా గాంజాయిగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అన్నారు. మరి ఇప్పుడు కూడా గంజాయి పట్టుబడుతూనే ఉంది. మరి ఎందుకు పట్టుబడతా ఉంది? పత్రికల్లో వస్తున్నాయి కదా! ఆడ గంజాయి పట్టుబడింది, ఈడ గంజాయి పట్టుబడిందని. మరి ఎందుకు మీరు అంత సమూలంగా దాన్ని ఒరిస్సా బార్డర్‌లో, విశాఖపట్నం బార్డర్‌లో గంజాయి పండిస్తున్నారనే విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసు. మరి ఎందుకు అక్కడ ఫినిష్ చేయలేకపోయినారు? ఎందుకు ఫినిష్ చేయలేకపోయినారంటే మీరు ఆ రోజు ఆరోపణలు చేశారు కానీ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. సీరియస్‌గా తీసుకోకపోవడం వల్ల ఇది ఇంత జరిగింది. సరే ఇప్పుడు మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం 8 నెలల్లో ఏం జరిగిందంటే అనేక గుళ్ళు గోపురాలు తిరిగారాయన. పిఠాపురంలో లుకలుకలు, గోలలు, గొడవలు జరుగుతున్నాయి. అది కాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనలో ఉన్న పంచాయతీరాజు, గ్రామీణ శాఖ అవి ఉన్నాయి కదా! వాటి మీద ఆయన ముద్ర ఏమిటి? ఆయన ఎలాంటి ముద్ర వేశారంటే మనకేమి పెద్ద ముద్ర ఏమి కనపడదు. అలాగని ఆయన ఏదో కీలకమైన మీటింగులకు కూడా రారు. ఏదో చంద్రబాబు నాయుడు గారి కింద మీద కూడా మీటింగులన్నీ చేస్తుంటారు. ఆరోగ్యం బాలేదు, నాకు నడుము నొప్పి అంటారు. మళ్ళీ గుళ్ళన్నీ తిరుగుతారు, గోపురాలన్నీ తిరుగుతారు, ఢిల్లీకి ప్రశాంతంగా పోయేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగే మీటింగులు జరగాలంటే మాత్రం ఆయనకేదో అనారోగ్య సమస్యలు వస్తాయి. అంటే అనారోగ్యమా? లేకపోతే ఇక్కడ ఈ మీటింగులు, ఈ గోల ఇదంతా ఎందుకు సుదీర్ఘమైన సమీక్ష సమావేశాలు ఎవడు పాల్గొంటాడు అనేదా? లేకపోతే ఆయనకి ఏమైనా అసంతృప్తులు, అసహనాలు ఉన్నాయా? ఇవేవి మనకు అర్థం కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారి జర్నీనే మనకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఆయన జనసేనను బలోపేతం చేయడం ద్వారా రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్నారా? లేదా చంద్రబాబు నాయుడు గారిని శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంచుతూ తెలుగుదేశం నీడలోనే ఆయన ఎదగాలనుకుంటున్నారా? లేదంటే ఇవేమీ కాకుండా సెంట్రల్లోకి వెళ్ళి తనకున్న పరిచయాలతో మోదీ, అమిత్ షా గారు లాంటి పరిచయాలతో ఇంకేదైనా కేంద్రంలో స్థాయిలో ఒక నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా? అలా కాకుండా ఇంకేమైనా సౌత్ ఇండియాకి, బీజేపీకి ఒక క్యాన్వాసింగ్ స్టార్ అంటే ప్రచారకర్తగా ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఆయన తమిళనాడు, కేరళ ఇవన్నీ పర్యటించడం వల్ల మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే సరే ఆయన గుడులు, గోపురాలు, భక్తి అనేది ఆయన పర్సనల్, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ అంటే తమిళనాడులో రేపు వచ్చే ఎలక్షన్లో ఈయనే బీజేపీకి ప్రచారకర్తగా ఉంటారా? అంటే అక్కడ బీజేపీ వీక్గా ఉంది, కేరళలో కూడా వీక్గా ఉంది. కాబట్టి అంటే సౌత్ ఇండియాకంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కీలకమైన బాధ్యతలు మోయనున్నారా వచ్చే భవిష్యత్తులో? ఇవేమీ కాకుండా ఆయన నాన్ సీరియస్గా తీసుకుని ఏదో 5 ఏళ్ళు టైం పాస్ చేసేసి ఏం చేశాడో పవన్ కళ్యాణ్ 5 ఏళ్ళ నుంచి అంటే ఏం చేశాడో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి తెచ్చుకుంటాడా? ఇవన్నీ కూడా మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.